సంతోషంగా ఉండండి. అమ్మా, వెళ్దాం. అమ్మా గగన్, ఒక్క నిమిషం నేను చెప్పేది విను. గగన్. బావా, ఆగు బావా. ప్రేమించిన వాళ్ళు చేసే ద్రోహం ఒక హత్య కంటే మహాఘోరం. దానికి నేను వేసే శిక్ష నా జీవితంలో నుంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవడం. పెళ్ళైపోతుంది. తల్లిగా ఇద్దరి బాధ్యతల్ని తీర్చిన దాన్నవుతానని కలలు కన్నాను. ఆఖరి నిమిషంలో అపూర్వ వచ్చి నా కలల్ని పేక మేడల్లా కూల్చేసింది. నా బిడ్డని పసుపు బట్టల మీదే వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. నలుగురిలో నవ్వుల పాలవాల్సి వచ్చింది. పొరి, పొరి, తలుపుతి. పొరి, అమ్మా, పొరి, పురి ఓపెన్ చేయ డోర్. పురి స్టూపిడిటీ చేయకు ప్లీజ్. పురి నా మాట విను. పురి ప్లీజ్. పురి అలా చేయకు. పురి, పురి ప్లీజ్. పురి, పురి ప్లీజ్. పురి, పురి. రండి. మీరు వెళ్తూ ఉండండి. లోపల మనకి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మనిషికి థ్యాంక్స్ చెప్పొస్తాను. వదినా, మేమందరం బాగుండాలని నువ్వెంత తపన పడుతున్నావో. నువ్వు చెప్పినట్టే చేస్తా. తొందరగా వచ్చేయ్. రండి. నేనిదంతా చేసింది మీకోసం అనుకుంటున్నారా? నా కోసం తప్ప నేను ఎవ్వరి కోసం ఎప్పుడూ ఏది చేయను. మనిద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం తెగిపోయింది. అరెరే, అందరూ వెళ్ళిపోయారా? ఓ, వదిలేసి వెళ్ళిపోయారా? పాపం నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది భూమి. భూమికున్నంత ఓర్పు సహనం ఉంటే సరిపోతుందా? మనతో ఉండే వాళ్ళకి మనల్ని అర్థం చేసుకునే శక్తి ఉండాలి కదా. అదేటో ప్రపంచం మొత్తం మన చుట్టూ ఉన్నా మనవాళ్ళు మన పక్కన లేకపోతే ఆ ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకొచ్చా? నిన్ను ఓదార్చడానికి అంటాననుకున్నావా? నేను ఇది అని చెప్పడానికి వచ్చాను. ఎవ్వరూ లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు. అందుకేనా నువ్విక్కడే ఉండిపోయావు? నువ్వు పుట్టినప్పుడే
మీ అమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడే ఆ దేవుడు నీ నుదుటి మీద నీ బతుకంతా ఒంటరితనమే అని రాసేశాడు. నీలాంటి వాళ్ళకి ఉషోదయం వచ్చి విష్ చేసేలోపు అస్తమయం వచ్చి హగ్గిచ్చేస్తుంది. చూసావా, నేను తలుచుకుంటే పరిస్థితులు ఎలా తారుమారవుతాయో. ఈ పెళ్లితో నీ తమ్ముణ్ణి నా మనిషిగా మార్చేసుకున్నాను. ఈ ప్లాన్ చేసింది నువ్వే అంటూ నిన్ను ప్రాణంగా ప్రేమించే నీ మొగుడిని నీకు దూరం చేసేశాను. అటు నీ తండ్రి, అదే మీ అమ్మకి ఎక్స్ హస్బెండ్ మిస్టర్ శరత్ చంద్ర నిన్ను ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. ఈ అపూర్వ వ్యూహంలో నీ ఊహ కూడా అందకుండా నిన్ను ఎలా లాక్ చేశానో చూడు. ఇప్పటికైనా అర్థమైందా? ఈ అపూర్వతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవని. నాకీ బతుకొద్దు, నేను ద గ్రేట్ శోభాచంద్ర గారి కూతుర్ని అన్న ఆత్మాభిమానం చంపుకోకూడదు అనుకుంటే నువ్వే ఎక్కడికైనా వెళ్ళి సగర్వంగా చచ్చిపో. ఎందుకంటే నువ్వు బతికుంటే నేను కొట్టే ప్రతి దెబ్బ నీకు చావు దెబ్బే. ప్రతిరోజు నువ్వు చస్తూనే ఉంటావు. అందుకే ఈ జీవితాన్ని వదిలేసి చక్కగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో. ఇద్దరూ కలిసి అక్కడే చేసుకోండి తకదిమితో. మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? చిన్నప్పటి నుంచి నిన్ను కష్టపడి పెంచింది ఎందుకేనా? చెప్పవే. ఏడవద్దమ్మా. నేను ప్రేమించిన శివ నన్ను మోసం చేశాడన్నయ్య. నమ్మిన భూమి నన్ను మోసం చేసింది. నాకు జరిగిన అవమానానికి తలెత్తుకోలేక ఇంటికి రావాల్సి వచ్చింది. నాకు బతకాలని లేదన్నయ్య. నేను చచ్చిపోతానన్నయ్య. ఎందుకమ్మా నువ్వెందుకు చచ్చిపోవాలి? నువ్వేం తప్పు చేసావని? నన్ను ప్రేమించని శివని ప్రేమించి తప్పు చేశాను కదా అన్నయ్య. నా వల్ల నువ్వు, అమ్మ అందరూ అవమానపడ్డారు.